ఇప్పుడు కేసీఆర్ విషయంలో అంటే ఇటు ఒకవైపు కవితమ్మ అరెస్టు, సో పార్టీలో నుంచి ఆబ్వియస్లీగా వెళ్ళిపోతారు, అందులో ఉండరు అధికారం లేకపోతే. ఈ నేపథ్యంలో అంటే కొందరు ఆయనతో పనిచేసిన వాళ్ళు, ఉద్యమంలో పనిచేసిన వాళ్ళు కేసీఆర్ అధికారంలో కంటే ప్రతిపక్షంలోనే ఉంటే ప్రమాదం అనే మాటలు కూడా వినిపిస్తున్న నేపథ్యంలో అంటే జరిగిన పరిణామాలని కొంత చేతుల నుంచి చేసుకున్న తప్పులు కావచ్చు, ఒప్పులు కావచ్చు, ఏదైనా కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏమి ఉండబోతుండొచ్చు రానున్న కాలంలో ఆఫ్టర్ పార్లమెంట్ ఎలక్షన్స్ తర్వాత? వాళ్ళు ఇప్పుడు మెయిన్ ఫోకస్ బీఆర్ఎస్ నుంచి మ్యాక్సిమం శ్రేణులతోనూ లీడర్లు తరలిపోవాలి, అది బీజేపీకి అని చూస్తున్నారు. ఇక్కడ కాంగ్రెస్ కూడా అదే సిచ్యువేషన్లో ఉంది. సో ఇక్కడ ఏమవుతుందంటే డివైడ్ అవుతుంది. డివైడ్ అయినప్పుడు బీఆర్ఎస్ ఒరిజినల్ క్యాడర్ కనుక నిద్రలేస్తే ఎవరికి వైటల్స్ ఉంటాయి? అంటే పార్టీని లేకుండా చేస్తాము అనే ఒకవైపు అంటారు. అది ఉద్యమ పార్టీ అంత ఎంతో కష్టపడ్డాడు కాబట్టి ఆయనకు ఆ పార్టీ ఎట్లా లేపాలో తెలుసు అనేది కొందరు అంటుంటారు. అసలు ఒక రీజనల్ పార్టీ అయినా ఇప్పుడు ఒక ఉద్యమ పార్టీ అయినా బీఆర్ఎస్ పార్టీ ఉంటుందా? అసలు ఏమి లేకుండా నామరూపాలు లేకుండా చేసే ప్రయత్నం జరుగుతుందా? ప్రజల పార్టీ అది, ప్రజలే పరిరక్షించుకుంటారు. ప్రజలకు తెలిసమ్మా ఏం జరుగుతుందో, అంత నిద్రపోయి లేరు. తెలంగాణ ప్రజల యొక్క పోరాట పటిమ ఏకంగా రాష్ట్రం వచ్చేదాకా కూడా కంటి మీద కునుకు లేకుండా చేశారు ఎవరికైనా సరే. అలాంటిది ఇవాళ కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ మనం పరిరక్షించుకోవాలనుకుంటే వాళ్ళు వీళ్ళ వల్ల ఎవరి వలన కాదు, అది వీళ్ళ వల్ల ఎవరి వలన కాదు, వాళ్ళే నాయకులు తయారు చేసుకుంటారు, ప్రజానాయకులు. సో కొంతమంది మాత్రం ఓవర్ యాక్షన్ తగ్గించుకుంటే మాత్రం చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. కేసీఆర్ గారు ఏం చేసినా మాకు చెల్లుతుంది, మిగిలిన వాళ్ళకి నో కన్సిడరేషన్స్. అది తెలుసుకున్నారు అనుకో పని చేయడం చాలా సులువు అవుతుంది. సో కొంత ఎంపీ ఎలక్షన్స్ తర్వాత అయితే పరిణామాలు అయితే ఏదో రకమైన పరిణామాలు కొంచెం డిఫరెంట్గానే ఉండబోతున్నట్టుగా కనిపిస్తుంది. తీవ్రంగా ఉంటాయి, తీవ్రంగానే ఉంటాయి. కానీ బీజేపీ ఊహించుకున్నట్టు మాత్రం జరగదు తెలుగు రాష్ట్రాల్లో. లాస్ట్ టైమే మనం గడ్డితనానికి పరాకష్టగా 4 గెలిపించాం వాళ్ళకి. మనకి ఏం గడ్డి పెట్టారో బాగా అంటే తెలుసు. వాళ్ళకు ఉన్న ఒక అడ్వాంటేజ్ ఏముంది చెప్పాలా అంటే ఇక్కడ వీళ్ళు 6 గ్యారంటీ స్కీమ్లు అన్నారు, దాంట్లో ఏదో అసలైనవి ఇయ్యలేకపోయినారు. ప్రజల్లో ఇప్పుడు నీళ్లకు కరెంటుకి అన్నిటికీ ఒక వ్యతిరేకత మొదలైంది కాబట్టి ఆ ఓటుని బీఆర్ఎస్కి వేయకుండా మాకు వేస్తారని ఒక నమ్మకంతో ఉన్నారు. అది వరకు 4 ప్రతిభా పాఠవాళ్ళు చూశారు ఇక్కడ. బండి సంజయ్ ఎలగబెట్టింది, కిషన్ రెడ్డి ఎలగబెట్టింది, ఇంకా స్వయం బాబురావు సంగతి అయితే చెప్పక్కర్లేదు ప్లీజ్. వాళ్ళే ఎత్తి అవతలు కూర్చోబెట్టారు, చాలు ఇంక నువ్వు చేసిన. సో తెలంగాణలో బీజేపీకి అంత సీన్ లేదని మీరు చెప్తున్నారు. టంకపలాస్గా చెప్పగలను. వీళ్ళు 10 ఏళ్ళు మనకి ఏం చేశారో చెప్పను ఒకసారి తెలంగాణ రాష్ట్రం. అవన్నీ ప్రజలు గుర్తుపెట్టుకుంటారా అనేది కదా ఇక్కడ డౌట్. ఈ 10 ఏళ్ళు మనకి 4 కలిసి ఒక కిషన్ రెడ్డి కావచ్చు, లేకపోతే ఒక అరవింద్ కావచ్చు, లేకపోతే ఒక బండి సంజయ్ కావచ్చు, నిజామాబాద్లో కవితమ్మ దేని కూడా కట్టారు, అంతమంది రైతులు పగబట్టి దానికోసం పసుపు బోర్డు కోసం దానికంటే పెద్దది తెచ్చిన స్పైస్ బోర్డు అన్నారు. అది అడిగామా ఇది అడిగామా? పసుపు బోర్డే. మీ ఇంట్లో నీ కొడుకు నాకు చికెన్ కూర ఉండమంటాడు, నువ్వు ఏటో గుడ్డు కూర వండితే ఊరుకుంటాడా? అమ్మ నీకు చెవుల్లో సీసం పోసినట్టుగా ఉన్నారు, తల్లిని ఉండమంటే పిల్లని తీసుకొచ్చిన నెత్తిమే పెట్టు నాకు వద్దని చెప్తాడు. పేచి పెడతాడు పెట్టడా? ఆ పేచి ఎలక్షన్ రోజు ఇప్పుడు అరవింద్ గెలవడా నిజామాబాద్లో? అరవింద్ గెలవడా? మళ్ళీ పసుపు బోర్డు తెచ్చాడు అయ్యాల ఓట్లలో, స్పైస్ బోర్డు తెచ్చాడు. ఏం స్పైసెస్ స్థిరపడిపోతున్నారు అక్కడ నిజామాబాద్లో. ఏలకలు, లవంగాలు, సుగంధ ద్రవ్య పరిమాణాలన్నీ అక్కడ పండించి స్థిరపడిపోతున్నారు రైతులు.